హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సాధన. ఇందులో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, వాటిని ఎలా రాయాలి, వాటిని మోడల్ క్వశ్చన్స్తో, మోడల్ ఆన్సర్స్తో చూద్దామండి. ప్రీవియస్ క్వశ్చన్స్కి ఆల్రెడీ మనం ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, గవర్నాన్స్, ఎథిక్స్, లా, ఈ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి మరి ప్రీవియస్ క్వశ్చన్స్, మోడల్ ఆన్సర్స్ చూసాం. ఇవాళ ఎస్ఎన్టీ దీంట్లో 5 క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఎస్ఎన్టీ సిలబస్ మెన్షన్ చేయడం జరిగిందండి. ఒకసారి సిలబస్ అంతా చూసుకోవాలి. ఇక్కడ 3rd చాప్టర్, 4th చాప్టర్ ఉంది. 5th and 6th చాప్టర్, 6th చాప్టర్ ఇది. 7th and 8th చాప్టర్, లాస్ట్ 9th చాప్టర్. సిలబస్ అనేటటువంటిది ఏంటి అన్నది ఒకసారి చూసుకోవాలి. సరే, మరి ప్రీవియస్ క్వశ్చన్స్ 5 మనం డిస్కస్ చేసుకోబోయేవి ఇవ్వండి. ఫస్ట్ వచ్చేటప్పటికి నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెసిబిలిటీ పాలసీ 2012, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నారు. 2016కి సంబంధించిన క్వశ్చన్ ఇది. రెండవది జీపీఎస్ అంటే ఏంటి, రీసెంట్గా ఇండియా చేసినటువంటి ఎఫర్ట్స్ ఏంటి ఓన్ జీపీఎస్ సిస్టమ్ని క్రియేట్ చేయడానికి అన్నారు. 2017లో అడిగారు. జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అంటే మీనింగ్ ఏంటి, వాటి యొక్క రోల్ అగ్రికల్చర్లో ఏంటి, వాటికి సంబంధించినటువంటి లెజిటిమేట్ కన్సర్న్స్ ఏంటి, ఈ ట్రాన్స్జెనిక్ అగ్రికల్చర్కి సంబంధించిన కన్సర్న్స్ ఏంటి అన్నారు. నెక్స్ట్ 2017లో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటి, అవి ఏ విధంగా పారాసైట్స్ని డిటెక్ట్ చేస్తాయి, ఈ డిసీజ్ని, పారాసైటిక్ డిసీజెస్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతాయని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్న టాపిక్ ఇయర్ కూడా రిపీట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఏపీ క్లౌడ్ ఇనిషియేటివ్ గురించి రాయండి అన్నారు. 2016లో అడిగారు. మరి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా రాయాలో ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఇది డైరెక్ట్ క్వశ్చనే కదా, సేలియన్ ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అంటే 2 పార్ట్స్లో ఈ ఆన్సర్ని కంప్లీట్ చేయాలి. ఇంట్రడక్షన్ వచ్చేటప్పటికి నేషనల్ డేటా షేరింగ్ యాక్సెసిబిలిటీ పాలసీ అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్ చేయబడినటువంటి డేటా మరియు ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవడానికి, మిగిలిన వాళ్ళు యాక్సెస్ చేసుకునేందుకు బెనిఫిషియల్గా ఉండేలాగా ఈ పాలసీని తీసుకొచ్చారు. మరి సేలియన్ ఫీచర్స్ ఏంటి అన్నారు. సో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎవరి ద్వారా, దీని కింద తీసుకొని వచ్చే ప్లాట్ఫామ్ ఏంటి, ఓపెన్ గవర్నమెంట్ డేటా ప్లాట్ఫామ్. మరి దీని కింద ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు, కొద్దిగా వీటి గురించి ఇంకొక 1 లైన్ ఎక్స్ట్రాగా రాసుకోవాలి. మరి బెనిఫిట్స్ ఏంటి, డేటా షేరింగ్ పాలసీ యొక్క బెనిఫిట్స్ ఏంటి, డేటా యూజ్ పెరుగుతుంది, అవాయిడింగ్ డేటా డూప్లికేషన్ అండి. ఇది డూప్లికేషన్ అంటే 2 సార్లు డేటాని మళ్ళీ గ్యాదర్ చేయాల్సిన అక్కర్లేదు, డేటా ఉంది కాబట్టి. సో డేటా డూప్లికేషన్ తగ్గుతుంది. బెటర్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. ఎందుకని బెటర్ డెసిషన్ మేకింగ్, డేటా యాక్సెస్ ఉంది కాబట్టి. ఈక్విటీ ఆఫ్ డేటా యాక్సెస్కి ఈక్విటీ ఉంటుంది. ఓనర్షిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సో అది ఎవరిది అన్న క్లారిటీ అనేటువంటి ఉంటుంది. ఇవన్నిటి కోసం ఈ డేటా పాలసీని తీసుకొని వచ్చాం. సో ఇప్పుడు మనం ఫీచర్స్ ఏంటో రాసాం, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటో రాసాం. ఎలాగ ఎండ్ చేయొచ్చు ఈ పర్టికులర్ క్వశ్చన్ని, ఎలాగ కంక్లూజన్ రాయొచ్చు. ఈ క్వశ్చన్కి కంక్లూజన్ రాయకున్నా ఏం కాదండి నా దృష్టిలో, బట్ ఒకవేళ మనం రాయాలనుకుంటే ఎలా రాయొచ్చు. ఓవరాల్గా ఇలాంటివన్నీ కూడా డేటా యూజ్ మరియు డేటా ట్రాన్స్పరెన్సీని పెంచుతాయి. డేటా బేస్డ్ గవర్నాన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గవర్నాన్స్కి ఇలాంటి ఇనిషియేటివ్స్ ఎంతగానో యూజ్ అవుతాయి. అలాంటి కంక్లూజన్ ఏదైనా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జీపీఎస్ అంటే ఏంటి, రీసెంట్ ఎఫర్ట్స్ ఏంటి అని అడిగాం. మరి ఎలా ఆన్సర్ రాద్దాం. ఫస్ట్ చూడండి, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేటటువంటిది శాటిలైట్ బేస్డ్ నావిగేషన్. దీంట్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి, స్పేస్ సెగ్మెంట్, కంట్రోల్ సెగ్మెంట్, యూజర్ సెగ్మెంట్ అని చెప్పేసి. మరి జీపీఎస్ ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటిది ఒక చిన్న థీమాటిక్ డయాగ్రామ్ ఒకటి ఏదైనా రాసుకోవడానికి ప్రయత్నించాలి. మరి ఇండియా యొక్క ఇండిజినస్ జీపీఎస్ అనేటటువంటిది ఏంటి, ఐఆర్ఎన్ఎస్ఎస్ సిస్టమ్. దీని గురించి రాయాలంటే నేను జస్ట్ హెడ్డింగ్స్ రాస్తున్నాను ఇక్కడ, మీరు ఆ పాయింట్స్ని ఎలాబరేట్ చేయాలి. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ లేదా నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అంటారు, నావిక్. సో అదొక ఇండిపెండెంట్ నావిగేషన్ సిస్టమ్గా డెవలప్ చేస్తున్నాం. ఇండియన్ ల్యాండ్ మాస్ ప్లస్ 1500 కిలోమీటర్ సర్వీస్ ఏరియా ఉంటుంది. ఆల్రెడీ 7 శాటిలైట్స్ని లాంచ్ చేసి అవి తిరుగుతూ ఉన్నాయి. స్టాండర్డ్ అండ్ రెస్ట్రిక్టెడ్ సర్వీసెస్ని ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఏ ఉద్దేశంతో మనం ఈ నావిక్ లేదా ఐఆర్ఎన్ఎస్ఎస్ మన ఇండిజినస్ సిస్టమ్ని తయారు చేస్తున్నాం అన్నది బ్రీఫ్గా రాయండి. దీని గురించి ఎక్కువ డీటెయిల్గా రాయద్దు, బ్రీఫ్గా రాయండి. మరి కంక్లూజన్ ఎలా రాయొచ్చు,
జీపీఎస్ అంటే ఏంటి అన్నారు, ఇండియా యొక్క నావిగేషన్ సిస్టమ్ ఏంటి అన్నారు. సో నేను ఎలా కంక్లూజన్ అంటే, ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, సో అప్లికేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి సెల్ఫ్ రిలయన్స్ అనేది పెరుగుతుంది. అంటే అటు సెక్యూరిటీ వైజ్గాను ఇది ఇంపార్టెంట్, ప్లస్ ఇటు యూజ్ వైజ్గాను ఇది ఇంపార్టెంట్. సెక్యూరిటీ అండ్ యూజ్ పర్పస్ రెండింటిని కూడా పెంచుతుంది. కాబట్టి ఇండిజినస్ నావిగేషన్ సిస్టమ్ అనేది ఉండాలి, దానికి నావిక్ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. అలాంటి కంక్లూజన్ మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ అంటే ఏంటి, వాటి యొక్క రోల్ ఏంటి అగ్రికల్చర్లో, కన్సర్న్స్ ఏంటి అంటే 3 పార్ట్స్గా ఉంది కదా, చూద్దామా. ఫస్ట్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్, వేటి యొక్క జెనెటిక్ మెటీరియల్ని మోడిఫై చేసామో క్రాప్స్, వేటి యొక్క జెనెటికల్ మెటీరియల్ మోడిఫై చేయబడిందో జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ని యూస్ చేసి వాటిని మనం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ కూడా మనం రాసాం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటే ఏంటో. మరి రోల్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ క్రాప్స్లో ఆర్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ యొక్క రోల్ ఏంటి అన్నాం. వీటిని ఏం చేయాలి, నేను ఇక్కడ డయాగ్రామ్ లాగా రాశాను. మనం ఏం చేయాలి, హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్క దాని గురించి రాయాలి. అంటే డ్రాట్ నుంచి, వీటి నుంచి స్ట్రెస్ని ఎదుర్కోవడానికి, పెస్ట్ రెసిస్టెన్స్, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ తగ్గించి, ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ ఇప్పుడున్న వాటిని బాగా స్కిన్ అండ్ టొమాటో స్కిన్ ఏదైతే బయట చర్మం ఏదైతే ఉందో అది థిక్గా వచ్చేలాగా, సో ఇవి కానీ బయో ఫోర్టిఫికేషన్ కానీ, మినరల్ యూసేజ్, ప్లాంట్స్ తీసుకునేటటువంటి మినరల్ యూసేజ్ అమౌంట్ని పెంచడం కానీ, ఇవంతా కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్. సో వాటి యొక్క రోల్ ఏంటి అగ్రికల్చర్లో అన్నది, రైట్. వీటిని హెడ్డింగ్ పెట్టుకొని హెడ్డింగ్ కింద రాసుకోవాలి. మరి లెజిటిమేట్ కన్సర్న్స్ ఏంటి, జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్కి సంబంధించి లెజిటిమేట్ కన్సర్న్స్ ఏంటి, హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి, డైవర్సిటీ కన్సర్న్స్ ఉన్నాయి, ఏ డైవర్సిటీ, బయోడైవర్సిటీ కన్సర్న్స్ ఉన్నాయి, రెగ్యులేటరీ కన్సర్న్స్ ఉన్నాయి, అవునా కాదా. సో జిఎం మస్టర్డ్, జిఎం బ్రింజల్, సో వాటిని ఎగ్జాంపుల్స్గా పెట్టుకోండి. ఎగ్జాంపుల్స్గా పెట్టుకొని జిఎం మస్టర్డ్ కానీ జిఎం బ్రింజల్ కానీ ఇలాంటి వీటిని తీసుకొని రావడంలో ఏ విధమైనటువంటి రెగ్యులేటరీ కన్సర్న్స్ ఉన్నాయి అన్నది మనం చూసుకోవాలి. లీగల్ కన్సర్న్స్ ఏంటి, ఎకనామిక్ కన్సర్న్స్ ఏంటి, డైవర్సిటీ కన్సర్న్స్ ఏంటి అన్నది ఎగ్జాంపుల్స్తో ఈ 3 హెడ్డింగ్స్ పెట్టుకొని 2 లైన్లు అంతే, ఎక్కువ వద్దు, 2 లైన్స్ రాసుకోవాలి. మరి కంక్లూజన్ ఎలా రాసుకుందాము, జిఎం క్రాప్స్ ఇంపార్టెంట్, ఏ టెక్నాలజీకైనా 2 సైడ్స్ ఉంటాయి. సో జిఎం క్రాప్స్ అనేటటువంటి ఎస్పెషలీ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఇవి ఉన్న కంటెక్స్లో జిఎం క్రాప్స్ ఇంపార్టెంట్. వీటి యొక్క యూజ్ని మరి రెగ్యులేటెడ్గా యూజ్ చేయాలి, ఎందుకంటే మనకు తెలియదు ఫ్యూచర్లో ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయన్నది. సో రెగ్యులేటెడ్ యూజ్ని అలో చేయాలి, ప్రాపర్ అండ్ ట్రాన్స్పరెంట్ రెగ్యులేషన్తో రెగ్యులేటెడ్ యూజ్ని అలో చేయాలి. నెక్స్ట్ ఇది మోనోక్లోనల్, మోనో అంటే ఒకే సెల్ నుంచి క్లోన్ చేయబడ్డటువంటి యాంటీబాడీస్ అని. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటి, ఏ విధంగా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని ఉపయోగించి పారాసైటిక్ డిసీజెస్ని డిటెక్ట్ చేయొచ్చు అని అడిగాం. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటో ఫస్ట్ రాద్దాం. చూడండి, MAB అంటారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేటటువంటివి ఒక యూనిక్ బ్లడ్ సెల్ని క్లోనింగ్ చేయడం ద్వారా వచ్చినటువంటివి. వీటిలో మోనోవలెంట్ అఫినిటీ ఉంటుంది, అంటే ఎపిటోప్ అంటే ఏంటి, మన యాంటీజెన్ పైన ఉండేటటువంటి చిన్న పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎపిటోప్ అంటారు. దాంతో ఇది బైండ్ అవుతుందన్నమాట. మరి ఏ విధంగా డయాగ్నోసిస్లో యాంటీబాడీస్ని, మోనోక్లోనల్ యాంటీబాడీస్ని డయాగ్నోసిస్లో, డిసీజ్ డయాగ్నోసిస్లో ఎలా వాడతాము, స్టెప్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి డయాగ్రామ్ ప్లస్ స్టెప్స్ రాయాలి. ఇదిగో ఇక్కడుందా, ఎలీజా టెస్ట్ కానీ ఏదైనా టెస్ట్ ఏ విధంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ని వాడతాము, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఇట్లా రాసుకుంటూ వెళ్ళాలి. డయాగ్రామ్ కూడా గీయాలండి, రైట్. సరే, మరి ఏ విధంగా ఎండ్ చేయొచ్చు, COVID-19 రాసుకోవచ్చా. COVID-19 డిటెక్షన్ వీటికి మోనోక్లోనల్ యాంటీబాడీ టెస్ట్ అనేటటువంటి యూజ్ అవుతాయి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఓన్లీ డయాగ్నోసిస్లోనే కాదు, వాటిని ట్రీట్మెంట్లో కూడా వాడచ్చు, అవునా కాదా. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ట్రీట్మెంట్లో కూడా వాడచ్చు. మీకు తెలిసే ఉంటుంది, మన ట్రంప్ ఇలాంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ సూప్ అంటే తాగే సూప్ కాదండి, ఒక గ్రూప్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాటిని తీసుకోవడం జరిగింది, రైట్. ఆ కంటెక్స్లో కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఐసీటీకి సంబంధించింది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, బ్రీఫ్లీ ఏపీ క్లౌడ్ ఇనిషియేటివ్ గురించి రాయండి అన్నారు. ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే కంప్యూటింగ్ సర్వీసెస్, సర్వర్స్, డేటాబేస్ వీటన్నిటిని ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకొని ఇన్నోవేషన్, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ రీసోర్సెస్
ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వీటిని అచీవ్ చేయడం అన్నది క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ఆబ్జెక్టివ్. దాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం, అవునా? మరి క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నది రాసుకుంటాం. ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కాస్ట్ అండ్ స్పీడ్ పెరుగుతుంది, రిలయబిలిటీ పెరుగుతుంది, ఇవన్నీ కూడా దాని బెనిఫిట్స్. మరి ఏపీ క్లౌడ్ ఇనిషియేటివ్ దీంట్లో 1,00,000 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రొఫెషనల్స్ని క్రియేట్ చేయాలి, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ అనేది తీసుకొని రావాలి. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న ప్రొవిజన్స్. వీటిని ఎలాబరేట్ చేసుకుంటూ రాయాలి. మరి ఎలా ఎండ్ చేద్దాము క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి? సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఒక ఎమర్జింగ్ ఏరియా అని మనం చెప్పచ్చు. ఆల్రెడీ దీన్ని ఎన్నో బిజినెసెస్లోనూ, గవర్నమెంట్ సర్వీసెస్లోనూ, వీటన్నిటిలోనూ వాడుతున్నారు. మరి ఓవరాల్గా కావాల్సింది నెట్వర్క్ సేఫ్టీ, అంతేనా? క్లౌడ్ కంప్యూటింగ్కి కావాల్సింది ఏంటి? నెట్వర్క్ సేఫ్టీ ప్లస్ డేటా ప్రైవసీ. వీటిని కనుక మనం కాపాడగలిగితే క్లౌడ్ కంప్యూటింగ్ని ఇంకా లార్జ్ స్కేల్లో మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా మనం కంక్లూజన్ రాసుకోవచ్చండి. కంక్లూజన్స్ ఎందుకు నేను ఏ క్వశ్చన్కి రాయలేదు అంటే, మీరు అలానే రాయాలి అన్న ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకోకూడదు అని చెప్పేసి, రైట్? ఇవి మరి 5 క్వశ్చన్స్ అండి. రేపు మళ్ళీ మనం ఇంకొక 5 క్వశ్చన్స్ డిఫరెంట్ సబ్జెక్ట్తో మనం నేర్చుకుందాము. ప్రాజెక్ట్ సాధన, దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్లో అవైలబుల్గా ఉంది, అది మీరు చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.